చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే టీడీపీ నేతలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యింది. ఎన్నికల ప్రచారంలో ఒక పక్క చంద్రబాబు, మరో పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క లోకేష్లు వాడవాడలా తిరుగుతూ పలు వేదికలపై సాధ్యం కాని హామీలు గుప్పించారు. నోటుకొచ్చింది చెప్పేశారు. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాల కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. ప్రజలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అధికారంలోకి వస్తే నిజంగా ఇన్ని పథకాలు అమలు చేస్తారా అన్న విధంగా ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు. గత ప్రభుత్వంలో ఇంట్లోని ఒకరికే 15,000 ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఇంట్లోని ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని నమ్మబలికారు. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అమ్మకు వందనం పథకాన్ని ఎన్ని వంకర్లు టింకర్లు పెడుతుందో చూస్తున్నాం. ఒక్కో విద్యార్థికి 15,000 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం 15,000 రూపాయలలో 2,000 రూపాయలు కట్ చేసి ఆ మొత్తాన్ని పాఠశాల నిర్వహణకు ఉపయోగిస్తున్నామంటూ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మీడియా సాక్షిగా వెల్లడించడమే కాకుండా చెవులు మార్మోగేలా ఇలాంటి పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత అమ్మకు వందనం పథకాన్ని ఎన్ని పిల్లిమొగ్గలు వేయించారో, విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి వెళ్ళకొక్కున్న ఆవేదనను మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ఏ విధంగా ప్రచారం అయిందో చూసాం. ఇది ఇలాగుంటే అమ్మకు వందనం పథకం చంద్రబాబుపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి మోసం చేస్తుందని ప్రజలు గ్రహించారు. తమ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సిన 13,000కు బదులు 8,500 రూపాయలు జమ కావడంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు లబ్ధిదారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడకపోయినా పడినట్టు ఫోన్లో వచ్చిన మెసేజ్లు చూసి లబోదిబోం అంటున్నారు. ఇంకొందరికైతే 5,000, 6,000 పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై సంబంధిత వ్యక్తులను ఆరా తీస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం చాలా గమ్మత్తుగా ఉంది. అమ్మ, అదృష్టవశాత్తు ఏదో వచ్చింది తీసుకోండి, అసలు మీరు ఈ పథకానికి అర్హులు కాదు, అయినా ఏదో పేదవాళ్ళు కదా అని సెట్ చేశాం అంటూ బదులివ్వడంతో లబ్ధిదారుల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే మహిళల ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్ల పథకాన్ని అటకెక్కించేశారు. అరకొరగా సిలిండర్లు ఇచ్చి చంద్రబాబు ఏ విధంగా చేతులు దులిపేసుకున్నారో చూసాం. దానిపై ఒక్క మాటైనా మాట్లాడటం లేదు. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల ఇంట్లోని మహిళలకు 1,500 ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇచ్చే పాపానికి పోలేదు. ఇలా ప్రతి దానిలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పేదలను మోసం చేసుకుంటూ పోతుంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను పూర్తిగా మారిపోయాను, ప్రజలకు అండగా ఉంటా, మిమ్మల్ని అందరినీ కూడా కోటేశ్వరులు చేస్తామని చెప్పడంతో ప్రజలు నమ్మి చంద్రబాబును 2024లో ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అయితే గడిచిన 13 నెలల్లోనే పాలనను గమనిస్తున్న ప్రజలు చంద్రబాబు ఏమీ మారలేదు, గతంలో ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు, మనల్ని పట్టించుకోవడం లేదు అన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు ఇక లాభం లేదు, మనమే మారాలి, ఇప్పటికైనా మనం మారకపోతే ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ మన గొంతులు కోసేస్తాడన్న భయం ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటి నుంచి ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేక అస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. ఇటీవల చంద్రబాబు తన కేడర్ను పాలనపై దిశ నిర్దేశించారు. ఈ 13 నెలల్లో మన పాలన ఎలాగుందో గడప గడపకు వెళ్ళి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని మన ప్రభుత్వం చేసిన గొప్ప పాలనపై వివరించండి అంటూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో టీడీపీ నేతలు ప్రజలు ఇంటి వద్దకు వెళ్ళి తమ ప్రభుత్వం అందించే పాలనపై చెప్పే ప్రయత్నంలో ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండడం లేదు. ఇంటికి వచ్చిన టీడీపీ నేతలను కడిగి పారేస్తున్నారు, ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు మనం అధికారంలోకి వస్తే మాకు ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ స్టేజ్లు విరిగిపోయేలా చెప్పారు. ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు ఇప్పుడున్న ఆస్తులు సరిపోవని, ఇంకా సంపాదించుకోవడానికి ఏమైనా గెలిపించామా? పవన్ కళ్యాణ్ ఉదయం
టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సమోసా తినడానికి ప్రత్యేక విమానంలో ఆయన ఇంటికి తిరగడానికి గెలిపించామా? లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెల్లించిన పన్నులతో మీరు జల్సా చేయడానికి కాదు, మా బాధలను పట్టించుకుంటారని, మా పిల్లలకు మంచి చదువు చెప్పిస్తారని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కష్టాలు పడుతున్న మా కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుని ఒడ్డున పడేస్తారని, అంతేగాని మీరు షికార్లు చేయడానికి కాదంటూ ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు. ప్రజలు ఏం చెప్పాలో తెలియక టీడీపీ నేతలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పచ్చ నేతలు ఏ ఇంటి తలుపు తట్టినా ప్రజల నుంచి ఇదే రియాక్షన్ రావడంతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న కాలంలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో తిరిగి